హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళా భారత ఆర్థిక మంత్రి ఎవరు? సమాధానం నిర్మలా సీతారామన్. నెక్స్ట్, స్వతంత్ర భారత చరిత్రలో 2026లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎన్నవది? సమాధానం 88వది. నెక్స్ట్, సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు దేనిని పార్లమెంట్లో ఉంచుతారు? సమాధానం ఆర్థిక సర్వే. నెక్స్ట్, భారత చరిత్రలో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు? సమాధానం మొరార్జీ దేశాయ్, 10 సార్లు. నెక్స్ట్, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 28 నుండి ఫిబ్రవరి 1కి మార్చిన ఆర్థిక మంత్రి ఎవరు? సమాధానం అరుణ్ జైట్లీ, 2017లో. నెక్స్ట్, బడ్జెట్ సమావేశాలు ఏ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి? సమాధానం ఉభయ సభల ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. నెక్స్ట్, రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదిక పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుంది? సమాధానం ఆర్టికల్ 112. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ ఘటనగా గుర్తింపు పొందిన పాచెర్లపూడి ప్రమాదం ఎప్పుడు జరిగింది? సమాధానం 1995. నెక్స్ట్, చమురు బావిలో గ్యాస్ లీక్ కాకుండా అడ్డుకోవడానికి డ్రిల్లింగ్ సమయంలో ఉపయోగించే బలమైన పొరను ఏమంటారు? సమాధానం డ్రిల్లింగ్ మడ్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా చమురు బావిని ఎక్కడ తవ్వారు? సమాధానం దిగ్బోయ్, అస్సాం. నెక్స్ట్, సహజ వాయువులో ప్రధానంగా ఉండే వాయువు ఏది? సమాధానం మీథేన్. నెక్స్ట్, క్రూడ్ ఆయిల్ ఏ రకపు శిలల్లో లభిస్తుంది? సమాధానం అవక్షేప శిలలు. నెక్స్ట్, పెట్రోలియం ఉత్పత్తుల స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే యూనిట్ ఏది? సమాధానం ఆక్టేన్ నంబర్. నెక్స్ట్, గ్యాస్ సిలిండర్లో లీకేజీని గుర్తించడానికి కలిపే దుర్వాసన గల వాయువు ఏది? సమాధానం ఇథైల్ మోర్కాప్టాన్. నెక్స్ట్, భారతదేశపు రూప్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడే కేజీ బేసిన్ ఏ నదుల ప్రాంతంలో ఉంది? సమాధానం కృష్ణా, గోదావరి. నెక్స్ట్, ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో ఏ కొత్త చట్టం అమల్లోకి రానుంది? సమాధానం ఆదాయ పన్ను చట్టం 2025. నెక్స్ట్, ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎవరు? సమాధానం రవి అగర్వాల్. నెక్స్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సమాధానం ఆర్థిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, సిబిడిటి ఏ చట్టం ప్రకారం ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది? సమాధానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963. నెక్స్ట్, భారతదేశంలో ఆదాయపు పన్నును మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? సమాధానం 1860, సర్ జేమ్స్ విల్సన్. నెక్స్ట్, భారతదేశంలో జీడిపి గణాంకాలను అధికారికంగా విడుదల చేసే విభాగం ఏది? సమాధానం కేంద్ర గణాంకాలు మరియు ప్రణాళికల అమలు శాఖ. నెక్స్ట్, వాస్తవ జీడిపిని ఏ ధరల వద్ద లెక్కిస్తారు? సమాధానం స్థిర ధరల వద్ద. నెక్స్ట్, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో తొలగించిన పేర్లను ఏ విభాగంలో చేరుస్తుంది? సమాధానం ఎస్ఏడి, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తయారు చేస్తుంది? సమాధానం ఆర్టికల్ 324. నెక్స్ట్, పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్న ప్రధాన ఉపగ్రహం ఏది? సమాధానం EOS-N1 అన్వేష. నెక్స్ట్, అన్వేష EOS-N1 ఉపగ్రహాన్ని ఏ ప్రధాన టెక్నాలజీతో రూపొందించారు? సమాధానం హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్. నెక్స్ట్, అన్వేష ఉపగ్రహాన్ని ఏ సంస్థ సహకారంతో అభివృద్ధి చేశారు? సమాధానం DRDO.
నెక్స్ట్ పిఎస్ఎల్వి C62 మిషన్లో భాగంగా ప్రయోగించనున్న ఆయిల్ శాట్ యొక్క ప్రత్యేకత ఏమిటి? సమాధానం రీఫ్యూయలింగ్. నెక్స్ట్ EOS-N1 ఉపగ్రహం ప్రధానంగా ఏ రకానికి చెందినది? సమాధానం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. నెక్స్ట్ రష్యాపై విధిస్తున్న సెకండరీ శాంక్షన్స్ అంటే ఏమిటి? సమాధానం రష్యాతో వాణిజ్యం చేసే ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.